విష్ణుమాయ చందమామ కథ. పూర్వం నారదముని హిమాలయ పర్వతాల మీద మానస సరోవరం సమీపంగా ఒక కుటీరం కట్టుకుని తపస్సు ప్రారంభించాడు. నారదుడు చేసే ఘోర తపస్సు తన పదవికి ముప్పు తెస్తుందని ఇంద్రుడు భయపడి తపోభంగం చేసి రమ్మని రంభా మొదలుగా గల అప్సరసలను పంపాడు. వారు ఎంత ప్రయత్నించి నారదుడి తపస్సును భంగపరచలేకపోయారు. కొంతకాలం తపస్సు చేసిన మీదట నారదుడికి తన తపస్సు సిద్ధించిందని తోచింది. ఆయన బ్రహ్మ వద్దకు వెళ్ళి తన తపస్సు సిద్ధించిందని చెప్పి అక్కడి నుంచి కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను చూసి నాకు తపస్సిద్ధి కలిగింది, ఇక శివమాయ నన్నేమీ చేయలేదు అన్నాడు. ఆ మాటకు శివుడు, అలా అనకు, శివమాయను నేనే తెలుసుకోలేదు, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది అని నారదుడిని హెచ్చరించాడు. నారదుడు శివుడి హెచ్చరికను లక్ష్యం చెయ్యక వైకుంఠానికి వెళ్ళి, లక్ష్మీ జనార్దనులారా, మీ దయ వల్ల నేను ఇంద్రియాన్ని జయించి తపస్సు చేసి సిద్ధి పొందాను, ఇక నన్ను శివమాయ కానీ విష్ణుమాయ కానీ అంటవు అన్నాడు. ఆ మాటకు జనార్దనుడు, నారద, మాయ అన్నది ప్రకృతి నుంచి పుట్టి శివకేశవులను ఆశ్రయించి తిరుగుతూ ఉన్నది, దాన్ని జయించడం ఎవరి తరమూ కాదు, తగిన జాగ్రత్తలో ఉండు అని నారదుని తాను కూడా హెచ్చరించాడు. నారదుడు జనార్దనుడి వద్ద సెలవు పుచ్చుకుని లోక సంచారం చేస్తూ కళ్యాణదుర్గం అనే పట్టణం చేరాడు. ఆయన వీధి వెంట నడుస్తూ ఉండగా మర్నాడు రాజకుమార్తె అయిన రమాలక్ష్మికి స్వయంవరం జరుగుతుందని, అందరూ వచ్చి చూడవచ్చునని చాటింపు వేస్తున్నారు. ఈ చాటింపు వింటూనే నారదుడు రాజభవనానికి వెళ్ళి రాజును, రాజా, మీ పట్టణమంతా అలంకరించి అట్టహాసంగా ఉన్నది, ఏమిటి విశేషం అని అడిగాడు. రాజు వెంటనే పరిచారకులను పంపి తన కుమార్తెను పిలిపించి నారదుడికి ఆమె చేత నమస్కారం చేయించి, మునీశ్వర, ఈ పిల్ల నా కుమార్తె రమాలక్ష్మి, ఈమెకు రేపు స్వయంవరం జరుపుతున్నాను. ఈమె స్వయంవరంలో మహావిష్ణువుని తప్ప మరెవరినీ వరించినట్టున్నది అన్నాడు. రాజకుమార్తెను చూడగానే నారదుణ్ణి మాయ ఆవహించింది. ఆయన రమాలక్ష్మి మీద మోహం కలిగినవాడే, రాజా, నీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేయి, అందువల్ల నీ వంశం తరిస్తుంది, నేను కూడా సంతోషిస్తాను అన్నాడు. మునీశ్వర, మీరన్నమాట అబద్ధం కాదు, కానీ స్వయంవరంలో ప్రధానమైనది కన్య యొక్క ఇష్టమే కదా, ఆమె కోరుకున్న వాడికి ఇచ్చి వివాహం చేయటం నా ధర్మం, రేపు మీరు కూడా దయచేసి మిమ్మల్నే కోరుకుంటుందేమో చూడండి అన్నాడు రాజు. తప్పకుండా వస్తాను అని నారదుడు రాజుతో చెప్పి తిన్నగా వైకుంఠానికి వెళ్ళి, జనార్దన, నేను ఇల్లు వాకిలి లేక సంసారం లేక గాలికి తిరుగుతున్నాను, నువ్వు అనుగ్రహించావంటే నేను కూడా పెళ్లి చేసుకుని స్థిరంగా సుఖంగా జీవిస్తాను, నా కోరిక తీర్చు అని అడిగాడు. నీ కోరికేమిటో చెప్పకపోతే నేనెలా తీర్చేది అన్నాడు జనార్దనుడు. రేపు కళ్యాణపురంలో రాజకుమార్తె స్వయంవరం జరగబోతున్నది, ఆమె విష్ణువునే పెళ్లాడగోరుతుందట, నువ్వు నీ రూపాన్ని నాకు అనుగ్రహించు, నేను ఆ రూపంతో స్వయంవరానికి వెళ్తాను, ఆమె నన్నే వరిస్తుంది అన్నాడు నారదుడు. నారద, నువ్వు శివమాయలో పడ్డావు, ఈ కోరికను వదులుకుంటే కానీ నువ్వు సుఖపడవు అన్నాడు జనార్దనుడు. నారదుడికి కోపం వచ్చింది. శివమాయ కానీ విష్ణుమాయ కానీ నన్నేమీ చేయలేవు, నేను నిన్ను ఎన్నడూ ఏదీ కోరి ఉండలేదు, కోరక కోరితే నువ్వు స్వార్థం కొద్దీ నాకు నీతులు చెప్తున్నావు అన్నాడు నారదుడు. అదేమీ లేదు నారద, నీ కోరిక తీర్చుతాను, నీకు నా రూపం ఇస్తాను, స్వయంవరానికి వెళ్ళు అని జనార్దనుడు నారదుడితో అన్నాడు. నారదుడు పరమానందం చెంది తన శరీరాన్ని చూసుకున్నాడు. అది అచ్చు విష్ణు శరీరంలాగే అయింది. దాన్ని చూసుకుని మురిసిపోతూ నారదుడు స్వయంవరం మండపాన్ని చేరుకున్నాడు. అక్కడ రాజులు రాజకుమారులు కూర్చుని ఉన్నారు. నారదుడు వెళ్ళి రాజకుమారుల మధ్య ఒక ఆసనంలో తాను కూడా కూర్చున్నాడు. ఎప్పటికి ముహూర్తం వస్తుందా, వివాహం ఎప్పుడు జరుగుతుందా అని నారదుడు తకతకలాడిపోతున్నాడు. ఇంతలో ముహూర్తం దగ్గర పడిందని, రాజకుమార్తె రమాలక్ష్మి వస్తున్నదని పరిచారకులు వచ్చి సభలో ప్రకటించారు. ఆ వెంటనే రమాలక్ష్మి ఒక పల్లకిలో వచ్చి సభలో నిలబడింది. ఆమె పెళ్లి కూతురికి తగిన వస్త్రాభరణాలంకారాలు ధరించి ఉన్నది. ఆమె తండ్రి వచ్చి ఆమె ప్రక్కన నిలబడి స్వయంవరానికి వచ్చిన వారితో, మహాజనులారా, ఈ కన్యక నా కూతురు, ఈమె పేరు రమాలక్ష్మి, ఇక్కడ చేరిన వారిలో ఎవరి కంఠంలో వరమాల వేస్తుందో వారికి ఈమెనిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. పురోహితుడు మంత్రాలు చదువుతూ రమాలక్ష్మి చేతికి ఒక పూమానిచ్చి, నీకు నచ్చిన వరుడు మెడలో ఈ మాలని వెయ్యి అని చెప్పాడు. చెలికెత్తలు రాజకుమార్తెను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ తీసుకువచ్చి ఒక్కొక్క రాజకుమారును చూపించి వారి వారి పేర్లు, వంశాలు, కీర్తులు వర్ణించి చెప్పసాగారు. రాజకుమార్తె సభ మధ్యకు వచ్చేసరికి ఆమెకు జనార్దుడు కనిపించాడు.
ఆమె తన చేతిలో ఉన్న వరమాల ఆ జనార్దుని మెడలో వేసింది. మరుక్షణమే జనార్దనుడు రమాలక్ష్మిని తన గరుడు వాహనం మీద వైకుంఠానికి తీసుకుపోయాడు. అంతా మెరుపులాగా రెప్పపాటులో జరిగిపోయింది. ఈ హఠాత్ సంఘటనకు సభికులు దిగ్భ్రమ చెందారు. రాజకుమార్తె కనబడదేమోనని నారదుడు మెడరిక్కరించి అన్ని పక్కలా చూస్తూ ఉంటే అతన్ని చూసి అందరూ గొల్లున్నవ్వారు. అదంతా చూసి నారదుడు ఆశ్చర్యంతో సభికులను, రాజకుమార్తె ఏది? ఆమె ఎవరిని వరించింది? మీరంతా నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారు అని అడిగాడు. ఆ మాటకు సభికులు, ఎవరు నువ్వు? నీ అవతారం చూస్తే విష్ణువులాగున్నది, కానీ నీ ముఖం కోతి ముఖంలాగూ బల్లూక ముఖంలాగూ ఉన్నది. స్వయంవరం అయిపోయింది. రాజకుమార్తె జనార్దను వరించి అతనితో వైకుంఠానికి కూడా వెళ్ళిపోయింది అన్నారు. నారదుడు ఆగ్రహించి వైకుంఠానికి వెళ్ళి, నువ్వు నన్ను మోసం చేసావు కనుక నేను భార్య కోసం తప్పించినట్టే నువ్వు తప్పించు. నా ముఖాన్ని కోతిలాగా బల్లూకంలాగా చేసావు కనుక నువ్వు ఆ కోతులను బల్లూకాలను ఆశ్రయించు అని శపించాడు. నారద, నేను నిన్ను మోసం చేయలేదు. నువ్వు శివమాయలో చిక్కుకొని మోసపోయావు. నీ శాపం వృధా కాకుండా నేను అనుభవిస్తాను. నన్ను శపించినందుకు నువ్వు పశ్చాత్తాపడనవసరం లేదు అని జనార్దనుడు చెప్పాడు. నారదుడు జనార్దుడి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకుని జనార్దుడి ఆశీర్వాదం పొంది దైవదూషణ చేసినందుకు ప్రాయశ్చిత్తంగా తీర్థయాత్రలు చేయటానికి వెళ్ళిపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.